హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అంగరంగ వైభవంగా వజ్రోత్సవ వేడుకలు. వీరఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీరఘట్టంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ సెంటర్ నుంచి పూర్వ విద్యార్థులు ర్యాలీ చేపట్టి ప్రధాన రహదారి గుండా హైస్కూల్కు చేరుకున్నారు. ఉత్సవ కమిటీ అంచనాలకు మించి పూర్వ విద్యార్థులు రావడంతో హైస్కూల్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. తొలుత హైస్కూల్కు 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చిన స్థలదాత దివంగత రౌతు చిన్నంనాయుడు విగ్రహాన్ని ఆయన మనవడు హైకోర్టు న్యాయవాది రౌతు సురేష్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులు ప్రతిష్ఠించారు. తర్వాత శ్రీకాకుళం గురజాడ సంస్థల అధినేత గుండ్రెడ్డి స్వామినాయుడు ప్రపంచ మల్లయోధుడు కోర్రామూర్తి నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వజ్రోత్సవానికి హాజరైన మాజీ గురువులకు ఉత్సవ కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాలు పూర్ణ కలశలతో స్వాగతం పలికారు. ఈ వజ్రోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు, ఎమ్మెల్సీ పాలవస్ విక్రత్ గారు, ఇన్ఛార్జి డిఈఓ రాజ్కుమార్, శ్రీకాకుళం గురజాడ విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు గారు, ఎంఈఓలు ఆనందరావు, నారాయణ స్వామి హాజరయ్యారు. ఫ్రెండ్స్, వీరఘట్టం జెడ్పీహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థులు వజ్రోత్సవ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారో చూద్దామా. అంటే విగ్రహాన్ని దానం కూడా చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి సెట్ అయినటువంటి ఉపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా మీకు విద్య చెప్పినటువంటి ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా. వీరఘట్టం జెడ్పీ హై స్కూల్ పూర్వ విద్యార్థుల వజ్రోత్సవ వేడుకలు చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్. ఏంటి ఈ వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా పార్ట్ 2 ఉంది. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.